రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనములో, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. మన ద్వారా దేవునికి మహిమ కలుగుట అంటే ఆయన యొక్క ప్రతి వాగ్దానములు అవునన్నట్టుగానే మనం ప్రతిసారి నిశ్చయం చేసినప్పుడు, నిశ్చయంగా అంటే విత్ షూర్ థింగ్, మన మనస్సుతో పూర్ణ హృదయంతో అవునన్నట్టుగానే ఆమేన్ అని పలికినప్పుడు క్రీస్తు యేసునందు అవి మన జీవితంలో నిశ్చయముగా జరుగుతాయి. ఇంకొకటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఈ నిశ్చయము అనేది ఎందుకు చెప్పాలి అంటే దేవుడు మహిమపరచబడడానికి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఆమేన్ అనే పదంకి మరొక రూట్ వర్డ్ ఉందండి. ఏంటంటే ఎమూనా. ఎమూనా అనే పదము హెబ్రీ భాషలో ఫెయిత్ అని అంటారండి. ఫెయిత్ అనగా విశ్వాసం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. విశ్వాసులకు తండ్రి ఎవరు అన్నప్పుడు మనకి అబ్రహాము గుర్తొస్తారు కదండి. ఇప్పుడైతే సిలువ ద్వారా మన విశ్వాసం నిశ్చయముగా ప్రతి వాగ్దానము మనం ప్రార్థన చేసినప్పుడే కానీ, లేకపోతే వాక్యం చదివినప్పుడే కానీ, ప్రతి వాక్యమును విషయంలో మనం ఏదైనా పదము వాక్యము చదివినప్పుడు ఆమేన్ అనాలి. ఆమేన్ అనగా అవునుగాక అని అర్థం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. 92వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంది, ఒకసారి చూసుకుందాం మనము. 92వ కీర్తన 14వ వచనంలో ఏముంటుందంటే, హల్లెలూయా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. ఈ మాట చెప్పగానే ఆమేన్ అనాలి. ఆమేన్ అనగా దానికి అర్థము అవునుగాక. ఈ ఆమేన్ అన్న పదము మనము అనగానే అవి నిశ్చయముగా మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ. ఆమేన్కున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మీనింగ్ అండి. హల్లెలూయా.